తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగలంతా ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాయంత్రం అయ్యేసరికి ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. ఏపీలోని కొన్ని జిల్లాలకు వెదర్ డిపార్ట్మెంట్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్కు భారీ వర్షాల ముప్పు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో వచ్చే 2 రోజులు వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జనం అప్రమత్తంగా ఉండాలన్న సూచనలు జారీ అయ్యాయి. తీరం వెంబడి 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు అధికారులు. వచ్చే 3 రోజులు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడంపై నిషేధం విధించారు. రుతుపవనాలు బంగాళాఖాతం, లక్షద్వీప్లో మరింతగా విస్తరించగా 2-3 రోజుల్లో కేరళను తాకేందుకు వాతావరణం అనుకూలంగా మారిందని తెలిపారు అధికారులు. ఆంధ్ర ప్రాంతానికి మాన్సూన్ ఎంటర్ అవ్వడం ఇంకా అయితే మరికొంత సమయం పట్టే ఉంది. ప్రస్తుతం అయితే చూస్తే బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల వరకు అయితే మాన్సూన్ అయితే ఎంటర్ అయినట్టుగా అయితే మన ఎండీ అయితే డిక్లేర్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కమింగ్ 2 to 3 days వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కొన్ని బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకి, అలాగే ఇటు కేరళకు కూడా ఒక 2 to 3 daysలో మాన్సూన్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు నమోదవుతున్నాయి. పగటిపూట తీవ్రమైన ఎండలు, ఉక్కపోత కొనసాగుతుండగా సాయంత్రం, రాత్రి వేళల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గాలివానల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. ప్రజలు చెట్ల కింద ఉండొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. హోర్డింగ్లు, విద్యుత్ తీగల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మిశ్రమ వాతావరణం, ఎండలు, అకస్మాత్తుగా వచ్చే వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తెలంగాణలోను ఎండలు, అకాల వర్షాలతో కూడిన భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రజలు తీవ్రమైన ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి వంటి జిల్లాల్లో రాత్రి వేళల్లోనూ వేడి వాతావరణం ఉంటుంది. హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని రోజుల పాటు రాష్ట్రంలో ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని చెబుతున్నారు అధికారులు.